1962 5వ నెల 6వ తేదీన సమస్తమును విడిచిపెట్టుట అనే వర్తమానంలో నుండి విలియం మరియన్ బ్రన్హాము గారు ఈ విధంగా చెబుతున్నారు. అది ఈరోజు మనకు ఎంతో అందమైన సాదృశ్యంగా ఉన్నది. అయోగ్యులము, పాపము చేసినప్పుడు మనము మరణమునకు పాత్రులము. కానీ దేవుడు మనలను చంపలేడు. ఎందుకనగా మనము క్రీస్తులో భాగమై ఉన్నాము. గ్రహించారా? అది మనకు గ్రహించబడిన కృప. ఎందుకనగా మనము క్రీస్తుతో ఐక్యమై ఉన్నాము. క్రీస్తుతో ఐక్యత అది అందమైన భావన కాదా? కాబట్టి మనము చేయు పాపములు, మనము వాటిని చేసినప్పుడు అవి తప్పు అని వాటిని గూర్చి మనము వెంటనే మన తప్పులను ఒప్పుకోవాలి. ఎందుకనగా దేవుడు మన జీవమును తీసివేయును, కానీ రక్తము మన స్థానంలో జవాబిచ్చుచున్నది. మరియు దేవుడు ఆ రక్తమును దాటిపోలేడు. గ్రహించారా? ఆయన దానిని చేయలేడు. ఆయన ఆ విధంగా చేయనని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన తన స్వంత వాగ్దానమును ఆయనే విఫలము చేయలేదు. గ్రహించారా? దేవుడు తనను తాను కట్టివేసుకున్నాడు. చూడండి, ఆయన తన వాగ్దానమును తానే భంగపరచలేడు. ఆ రక్తము ద్వారా ఆయన దానిని వాగ్దానము చేశాడు. ఆయన యందు నమ్మకమును కలిగి ఉన్నవారు నిత్య జీవము కలిగి ఉందురు. మరియు ఆయన ఆ వాగ్దానమును అతిక్రమించలేడు. కాబట్టి మనము చూసాము, ఆ కొత్త దేశంలో ప్రవేశించుటకు అబ్రహాము విధేయతతో తన ఇంటిని, తన దేశమును విడిచిపెట్టాడు. సమస్తము నుండి, భూ సంబంధమైన హోదా నుండి, ఆస్తుల నుండి తనను తాను వేరుపరుచుకున్నాడు. అది సంఘమునకు మాదిరి. క్రీస్తును వెంబడించు క్రమము యందు ఈ లోకములో ఉన్న సమస్తమును మనము విడవలసి ఉన్నది. సంవత్సరములు వెంబడి సంవత్సరము అబ్రహాము దేవునితో వెంబడించుట మనము చూస్తున్నాము. అతడు తనతో పాటు తన తండ్రిని తీసుకుని వెళ్ళాడు. అతడు మార్గంలోనే మరణించాడు. అతడు తనతో పాటు తన బంధువులైన లోతును తీసుకుని వెళ్ళాడు. లోతు అబ్రహాములో భాగమైనప్పటికీ అతడు వివాదమును బట్టి అబ్రహామును విడిచి సొదొమలో నివసించుటకు వెళ్ళాడు. మరియు దేవుడు దేశమును దానిలోని సమస్తమును అబ్రహామునకు ఇచ్చాడు. అతడే సమస్తమునకు వారసుడు. దేవుడు చెప్పాడు, తూర్పు, పడమర, ఉత్తరమ, దక్షిణపు తట్టును చూడుము. ఈ సమస్తమును నీకును నీ తర్వాత నీ సంతానమునకును ఇచ్చేదను. సమస్తము నీదే. ఒక దినమున అబ్రహాము కఠినమైన మార్గములో నిలిచాడు. లోతు సులువైన పాపపు మార్గంలో నిలిచాడు. పాపము ఎంత సులువుగా, ఎంత అందముగా, ఎంత అమాయకంగా కనిపిస్తుంది. లోతు ఈ విధంగా, నేను దేవుణ్ణి నమ్ముచున్నంత వరకు నేను దేవుని యందు నమ్మకమును కలిగి ఉన్నాను. కావున నేను సొదొమలో వెళ్ళి జీవించుటలో తప్పు లేదు, ఇదేమీ పర్వాలేదు, నేను ఒక విశ్వాసిని అని చెప్పి ఉండవచ్చును. కానీ అది సరైన నిర్ణయం కాదు. ఇచ్చట గమనించండి, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తనకున్న సమస్తము నుండి తనను పూర్తిగా వేరు చేసుకోమని ఆయన అబ్రహాముతో చెప్పెను. మనము కూడా అలాగే చెయ్యవలేను. పాపము నుండి మరియు సమస్తము నుండి పూర్తిగా మనము వేరుపరుచుకొని రావాలనని దేవుడు మనలను పిలిచెను. దానిలో నుండి వేరుపరుచుకొని వెలుపలకు రండి, దానిలో పాలిభాగస్తులుగా ఉండవద్దు అని ఆయన మనకు చెప్పెను. కనబడే ప్రతి దుష్ట కార్యముల నుండి తొలగిపోము. పూర్తిగా దానిని నిర్మూలము చేసి నిన్ను నీవు దాని నుండి వేరుపరుచుకొని దాని నుండి దూరముగా తొలగిపోము. నిన్ను అణిచివేయు వాటిపై నీవు నిలిచి ఉండవద్దు. అవి ఎంత అందముగా కనిపించినను దాని నుండి దూరముగా తొలగిపోము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.